హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాల్టి రెసిపీ ఏంటనుకుంటున్నారా? ఎన్నో రకాలుగా మనం బెండకాయ పులుసు ఉంటామండి. కానీ నేను చెప్పబోయే తీరుగా చేసుకున్నారంటే రుచి అమోఘంగా ఉంటుందండి. బెండకాయతో మసాలా గ్రేవీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి. ముందుగా లేతగా ఉన్న బెండకాయలు తీసుకోవాలి. ఇలా లేత బెండకాయలు తీసుకున్న తర్వాత శుభ్రంగా కడుక్కొని పొడి బట్టతో తుడుచుకోవాలండి. అలాగే మనం మునక్కాడలు ఏ విధంగా కట్ చేసుకుంటామో ఆ విధంగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కడాయి పెట్టుకొని కడాయిలో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి ఉంచుకున్న బెండకాయలను యాడ్ చేసుకోవాలండి. చూడండి, చక్కగా మనం మునక్కాడలు కట్ చేసుకున్న విధంగా కట్ చేసుకుంటే మనకి కర్రీకి చాలా బాగుంటాయండి. ఇప్పుడు మనం వేసిన ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకోవాలండి. మనకి జిగురు పోయే వరకు, అదేవిధంగా మనకి బ్లాక్ అనేది రాకుండా చూసుకుంటూ ఫ్లేమ్ సిమ్ములో పెట్టుకొని బాగా వేపుకోవాలండి. ఇలా వేపుకున్న తర్వాత పక్కన తీసి పెట్టుకొని అదే కడాయిలో మరి కాస్త ఆయిల్ యాడ్ చేసుకోవాలండి. ఆయిల్ యాడ్ చేసిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆవాలు యాడ్ చేసుకోవాలి. ఆవాలు కాస్త చిటపటలాడిన తరువాత ఇందులోనే 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకోవాలి. జీలకర్ర కూడా కాస్త వేగిన తరువాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయ సన్నగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం యాడ్ చేసిన ఉల్లిపాయ మంచి కలర్ వచ్చే వరకు వేపుకోవాలండి. బెండకాయ మసాలా కర్రీ చాలా బాగుంటుందండి. ఒక్కసారి చేసుకున్నారంటే మళ్ళీ మళ్ళీ ఈ తీరుగా చేసుకుంటారండి. అంత మంచి రుచి ఉంటుందండి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 2-3 పచ్చిమిర్చి చీలికలు, ఓరెమ్మ కరివేపాకు యాడ్ చేసుకొని మరొక్కసారి మొత్తం మిశ్రమాన్ని వేపుకోవాలండి. ఇలా వేపుకున్న తర్వాత అదేవిధంగా మన టేస్ట్కి తగినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలండి. వీడియో చూసేటప్పుడు ప్లీజ్ అండి స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మీకు రెసిపీ అర్థమవుతుంది. ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకొని మరొక్కసారి మొత్తం మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి. ఈ విధంగా మంచిగా కలర్ వచ్చే వరకు ఉల్లిపాయ అనేది మగ్గించుకోవాలి. ఇలా మగ్గిన తర్వాత 2 పెద్ద సైజు టమోటాలను మిక్సీ పట్టుకొని మెత్తటి పేస్ట్ చేసుకొని ఇందులో యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు మనకి టమోటా పేస్ట్ కూడా మంచిగా మగ్గించుకోవాలండి. ఆయిల్ ఖచ్చితంగా పైకి వచ్చే వరకు మగ్గించుకోవాలి. అప్పుడే మనకి బెండకాయ మసాలా కర్రీకి మంచి రుచి వస్తుందండి. చూడండి, మనకి ఆయిల్ అనేది పైకి వచ్చే వరకు మంచిగా మగ్గించుకున్నాము. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ ధనియా పొడి, 1 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పొడి, అదేవిధంగా 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు మసాలా మొత్తం ఒక్కసారి కలుపుకున్న తరువాత మనం ముందుగా ఫ్రై చేసి ఉంచుకున్న బెండకాయ ముక్కలు కూడా యాడ్ చేసుకొని మరొక్కసారి బెండకాయ ముక్కలకు మసాలా పట్టే విధంగా బాగా కలుపుకోవాలండి. చూడండి, చక్కగా ఫ్లేమ్ సిమ్ములో పెట్టుకొని ఇదే మసాలాలో బెండకాయలు మంచిగా మగ్గేంత వరకు కాసేపు వేపుకోవాలండి. ఖచ్చితంగా ఇలా వేపుకున్న తరువాత ఇందులో కాస్త కస్తూరి మేతి యాడ్ చేసుకుంటే మంచి రుచితో పాటు ఫ్లేవర్ కూడా వస్తుందండి. ఈ కర్రీకి చాలా మంచి రుచి వస్తుందండి మనం కస్తూరి మేతి యాడ్ చేయటం వల్ల. ఇప్పుడు ఇందులో చిన్న సైజు నిమ్మకాయ అంత చింతపండు గుజ్జు యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు మరొక్కసారి మొత్తం మిశ్రమాన్ని బాగా కలియబెట్టుకోవాలండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. మీకు ఖచ్చితంగా నచ్చి తీరుతుందండి. మీరందరూ ఖచ్చితంగా ట్రై చేయండి. చూడండి, చక్కగా మనకి ఆయిల్ పైకి వచ్చే వరకు బెండకాయ కూడా మంచిగా ఉడికించుకుంటే ఎంతో రుచికరమైన బెండకాయ మసాలా కర్రీ రెడీ అయిపోయిందండి. చూడండి, ఈ రెసిపీ అనేది మనం ఎందులోకైనా తీసుకోవచ్చండి. రైస్ లేకనే ఏమీ లేదండి. మనం టిఫిన్స్లో కూడా తీసుకోవచ్చండి. టేస్ట్ అయితే చాలా సూపర్గా ఉంటుందండి. నా రెసిపీ మీకు నచ్చితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.